హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏఎల్బి అలాగే టెక్నీషియన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా మనం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం గురించి ఈరోజు సిలబస్ కంప్లీట్గా తెలుసుకుందామండి. అలాగే ఈ క్లాస్ తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం ఈ సిలబస్ గురించి ఒక్కో టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దామండి. అయితే ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు కొంతమంది స్టూడెంట్స్కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. యాక్చువల్గా మనం క్లాసెస్ లేట్గా అప్లోడ్ చేయడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అర్థమైంది. ఈ ఎలక్షన్ డ్యూటీ అలాగే కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల క్లాస్ అప్లోడ్ చేయడం లేట్ అయిందండి. ఈరోజు మ్యాక్సిమం మనకి బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం గురించి క్లాసెస్ అనేది అప్లోడ్ చేసేస్తాను. 3-4 క్లాసెస్ అనేవి ఈరోజు కంప్లీట్గా అప్లోడ్ చేస్తాను. మీరు మాత్రం మన ఛానల్ని ఈరోజు మ్యాక్సిమం మన ఛానల్కి టచ్లో ఉండండి. సో ఈరోజు మనం ఈ క్లాస్లో ఫస్ట్ సిలబస్ గురించి చూద్దాం, బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం గురించి. అలాగే విత్ ఇన్ ఫ్యూ అవర్స్లోనే మళ్ళీ నేను ఇంకో క్లాస్ అనేది అప్లోడ్ చేస్తాను. వెంటనే వీటి గురించి వన్ బై వన్ కాన్సెప్ట్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా మనకి ఈ బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం ఇది టెక్నీషియన్ సిలబస్లో మనకి ఒక కాన్సెప్ట్ అండి. యాక్చువల్గా మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ని 3 విధాలుగా మనం డివైడ్ చేసుకున్నాం. ఫండమెంటల్ ఫిజిక్స్, బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ మెజర్మెంట్స్, ఇలా 3 విధాలుగా డివైడ్ చేసుకున్నాం. ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజిక్స్ మనం క్లాసెస్ అనేది అప్లోడ్ చేసేసామండి. అలాగే దానికి సంబంధించి ఈ రోజు నుంచి నేను మీకు పోల్ అనేది కండక్ట్ చేస్తానండి మన యూట్యూబ్ కమ్యూనిటీలో. ఎప్పటికప్పుడు ఎవ్రీ 15 మినిట్స్కి ఎవ్రీ 10 మినిట్స్కి మంచి క్వశ్చన్స్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. దానికి సంబంధించి మీరు ఆన్సర్ అనేది అక్కడ మీ ఆన్సర్ అనేది ఇచ్చి కింద కామెంట్స్లో ఎందుకు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అర్థమవుతుందండి. అయితే ఈ లెర్నింగ్ కాన్సెప్ట్స్ గురించి ఒకసారి చూడండి. ఇప్పుడు బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంలో మనకు సిలబస్లో జస్ట్ మెయిన్ కాన్సెప్ట్ వరకే ఇస్తానండి. సిలబస్లో చూడండి, ఎలక్ట్రిక్ ఛార్జ్ అని సింపుల్గా ఎలక్ట్రిక్ ఛార్జ్ అని ఇచ్చేసాడు. అలాగే నెక్స్ట్ పాయింట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఇంటెన్సిటీ అని 2 పాయింట్లు ఇచ్చేసాడు. మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు జస్ట్ ఎలక్ట్రిక్ ఛార్జ్ గురించి ప్రిపేర్ అయితే సరిపోదండి. ఎలక్ట్రిక్ ఛార్జ్ గురించి సరౌండింగ్స్ ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఛార్జెస్ అంటే ఏంటి, ఛార్జ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఛార్జెస్ గురించి తెలుసుకోవాలి. అలాగే వాటి ప్రాపర్టీస్ గురించి, అలాగే ఛార్జ్ బై ఇండక్షన్ గురించి, అలాగే ఈ ఛార్జ్ అనేది దాని గురించి కూలుంబ్స్ లా ద్వారా ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు అనేది మనం తెలుసుకోవాలండి. ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ 1, 2 ఇలా పాయింట్స్ ఇంటిమేట్ చేశాను కదండి. ఈ మాత్రమే మనకి సిలబస్లో ఇచ్చాడు. చూడండి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అని ఇట్లా మెయిన్ పాయింట్స్ మాత్రమే మనకి సిలబస్లో ఇంటిమేట్ చేశాడు. సో మనకి ఆ పాయింట్స్ చుట్టూరు మనకి ఏ సబ్జెక్ట్ ఉంది అనేది మనం తెలుసుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం చాలా అవసరం అండి. జస్ట్ ఆ పొటెన్షియల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఇంటెన్సిటీ, ఈ రెండింటి గురించి తెలుసుకొని మనం ఎగ్జామ్కి వెళ్ళిపోకూడదండి. ఈ రెండింటికి సంబంధించి సరౌండింగ్స్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో అట్లన్నింటి గురించి తెలుసుకోవాలి. సో ఒకసారి ఎలక్ట్రిక్ ఛార్జ్ గురించి మనం తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఇంటెన్సిటీ గురించి తెలుసుకుందాం. చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఇంటెన్సిటీ యాక్చువల్గా మనకి సిలబస్లో ఈ పాయింట్ మాత్రమే ఇచ్చాడు. దీని సరౌండింగ్స్లో మనకి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి ఫస్ట్ మనం తెలుసుకుంటాం. అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు హాలో కండక్టర్స్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ప్రాపర్టీస్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేది ఎలా ఉంటాయి, అలాగే వాటి యొక్క ప్రాపర్టీస్, అలాగే ఎలక్ట్రిక్ డైపోల్ మొమెంటం, అలాగే పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ డైపోల్, అలాగే ఎలక్ట్రిక్ ఫ్లక్స్, గాస్ థియరం గురించి కూడా తెలుసుకోవాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఇంటెన్సిటీ టాపిక్ వచ్చేపాటికి మనకి గాస్ థియరం గురించి కూడా తెలుసుకోవాలి. అలాగే ఇప్పుడు థర్డ్ పాయింట్ చూడండి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఈ సింపుల్గా ఈ ఒక పాయింట్ ఇచ్చేసాడు సిలబస్లో. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ గురించి తెలుసుకోవాలి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్. అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి తెలుసుకోవాలి. ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ గురించి తెలుసుకోవాలి. అలాగే పొటెన్షియల్ ఇన్సైడ్ ఏ హాలో కండక్టర్ పొటెన్షియల్ ఇన్సైడ్ ఏ హాలో కండక్టర్ అనే దాని గురించి కూడా తెలుసుకోవాలి. ఎక్విప్మెంటల్ సర్ఫేస్ అండ్ ప్రాపర్టీస్ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అండ్ ప్రాపర్టీస్
దీని గురించి కూడా మనం తెలుసుకోవాలి. అలాగే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ సిస్టమ్ ఆఫ్ చార్జెస్, ఈ టాపిక్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం అండి. అలాగే సమ్ సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ గురించి మనం రాబోయే క్లాసెస్లో తెలుసుకోబోతున్నాం అండి. అలాగే మనకి సిలబస్లో జస్ట్ కండక్టర్స్ అని ఇచ్చేసాడు. కండక్టర్స్ అని ఇచ్చేసిన తర్వాత వాటి గురించి మనం వాటి సరౌండింగ్స్ గురించి మనం తెలుసుకోవాలండి. అసలు కండక్టర్స్ అంటే ఏంటి, గుడ్ కండక్టర్స్ అంటే ఏంటి, పూర్ కండక్టర్స్ అంటే ఏంటి, ఇన్సులేటర్స్ అంటే ఏంటి, డై ఎలక్ట్రిక్స్ అనే టైప్స్ గురించి తెలుసుకోవాలి. అలాగే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటే ఏంటి, డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్, పోలరైజేషన్ అంటే ఏంటి, లైట్నింగ్ కండక్టర్, దీని గురించి కూడా మనం తెలుసుకోవాలి. అలాగే కండక్టర్స్లో వచ్చేసేపటికి మనకి కెపాసిటెన్స్ గురించి, అలాగే కెపాసిటర్స్ గురించి, ప్రాపర్టీస్ ఆఫ్ కెపాసిటీ ఆఫ్ కెపాసిటర్స్ గురించి, లీకేజెస్ ఆఫ్ ఛార్జ్ ఫ్రమ్ కెపాసిటర్ గురించి, ఇట్లాంటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. అలాగే ఇట్లాంటి తర్వాత మనకి హోమ్స్ లా యొక్క లిమిటేషన్స్ గురించి మనం ఫ్యూచర్ క్లాసెస్లో తెలుసుకోబోతున్నాం. అలాగే 7th టాపిక్ వచ్చేసి రెసిస్టెన్స్ అండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెసిస్టెన్స్ అని సింపుల్గా ఇచ్చేసాడు ఈ సిలబస్లో. మనం ఆ రెసిస్టెన్స్ గురించి ఓవరాల్ వ్యూ తెలుసుకోవాలండి. రెసిస్టెన్స్ అంటే ఏంటి, రెసిస్టర్స్ అంటే ఏంటి, రెసిస్టివిటీ అంటే ఏంటి, ఫోర్స్ ఆన్ విచ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ డిపెండ్స్ అనే దాని గురించి, వేరియబుల్ రెసిస్టెన్సెస్ అంటే ఏంటి, అలాగే కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ అయిన రియోస్టాటు, గుడ్ కండక్టర్స్, పూర్ కండక్టర్స్, అలాగే ఇన్సులేటర్స్, వీటి గురించి కూడా మనం తెలుసుకోవాలండి. అలాగే కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ని వాటిని సిరీస్లో కలిపితే ఎలా ఉండిద్ది, అలాగే ప్యారలల్గా కలిపితే వాటి యొక్క రిజల్ట్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. అలాగే కండక్టెన్స్ గురించి ఒకసారి మనం చూస్తే కండక్టెన్స్, అలాగే కండక్టివిటీ, క్లాసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కండక్టివిటీ, వీటి గురించి మనం ఇండెప్త్గా ఫ్యూచర్ క్లాసెస్లో తెలుసుకోబోతున్నాం. అలాగే రిలేషన్స్ బిట్వీన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ పవర్, వీటి గురించి మనం తెలుసుకోవాలండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకి. రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ పవర్ వాటేజ్. అలాగే ఆంపియర్స్ లా చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీద సింపుల్గా మనం క్వశ్చన్ మనకి బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం మీద అడగపోయినా కానీ మనకి రెగ్యులర్ టాపిక్స్ అయిన అర్థమెటిక్ రీజనింగ్, అలాగే జనరల్ సైన్స్ ఉంది కదండి. అర్థమెటిక్ రీజనింగ్ పక్కన పెడితే జనరల్ సైన్స్లో మనల్ని ఈ ఆంపియర్స్ లా గురించి కూడా చిన్న టాపిక్ అడిగే అవకాశం అనేది ఉంది. అలాగే మ్యాగ్నెటిజం, ఇవన్నీ అయిపోయిన తర్వాత మ్యాగ్నెటిజం గురించి మనం తెలుసుకోవాలండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి, ఇంటెన్సిటీ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అంటే ఏంటి, అట్లన్నింటి గురించి, అలాగే వాటి ప్రాపర్టీస్ గురించి కూడా మనం తెలుసుకోవాలండి. అలాగే డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇవన్నీ చెప్పాను కదండి. అలాగే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, వీటి గురించి మనం తెలుసుకోవాలి. అలాగే మ్యాగ్నెటిక్ ఫోర్స్ మూవింగ్ చార్జ్డ్ పార్టికల్స్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి మ్యాగ్నెటిజము. దీంట్లో మనకి ఫోర్స్ అండ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్, వీటి గురించి కూడా తెలుసుకోవాలి. అలాగే చాలా ఇంపార్టెంట్ అండి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, దీన్ని మనం స్కూల్ ఏజ్లోనే నేర్చుకున్నాం. అయితే దీని గురించి మనం ఇంకొంచెం ఇండెప్త్గా ఈ క్లాసెస్లో తెలుసుకోబోతున్నాం అండి. అలాగే మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ, అలాగే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అందాలు చెప్పాను కదండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్, వీటి గురించి మనకి అడిగే అవకాశం కూడా ఉంది. ఫారడేస్ లాస్ మనం స్కూల్ ఏజ్లో కూడా చదువుకుంటాం. అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్లక్స్, ఇదండి ఈ ఈ కాన్సెప్ట్స్ అని మనం ఈ బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం గురించి తెలుసుకోబోతున్నామండి. చూడండి ఇక్కడ బ్లాక్ కలర్లో ఏవైతే రాశానో ఇవన్నీ మనకి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ మనకి ఇచ్చినాయండి. అవి మనం చదువుకొని వెళ్ళిపోతే సరిపోదండి. వాటి సరౌండింగ్స్ మనకి ఇక్కడ మీకు క్లియర్గా రాసాను చూడండి. వాటి సరౌండింగ్స్ ఏమేమి టాపిక్స్ అయితే కవర్ అవుతాయో వాటి గురించి మనం చదువుకోవాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఇంటెన్సిటీ, థర్డ్ పాయింట్ వచ్చేసేపటికి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్, ఫోర్త్ వచ్చేసి సమ్ ఇంపార్టెంట్ సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అలాగే కండక్టర్స్ వాటి గురించి, ఆ సరౌండింగ్స్ గురించి మనం మొత్తం చదువుకోబోతున్నాం అండి. అలాగే హోమ్స్ లా అండ్ ఇట్స్ లిమిటేషన్స్, అలాగే రెసిస్టెన్స్ అంటే ఏంటి, అలాగే ఇంకా రిమైనింగ్ టాపిక్స్ కండక్టెన్స్, అలాగే రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ అండ్ పవర్, అలాగే ఆంపియర్స్ లా గురించి, అలాగే మ్యాగ్నెటిజం గురించి, ఎలక్ట్రోమాగ్నెటిజం గురించి కూడా ఈరోజు మనం తెలుసుకోబోతున్నామండి. ఇక ఈ క్లాసు ఇంతటితో ముగించేసి మనం నెక్స్ట్ క్లాస్ వెంటనే ఫ్యూ అవర్స్లో మీకు మళ్ళీ నెక్స్ట్ క్లాస్ అప్లోడ్ చేస్తానండి. మీరు ఈరోజంతా మన ఛానల్తో టచ్లో ఉంటే